దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఉన్నతంగా మనల్ని ఆశీర్వదించిన ఆ దేవాతి దేవునికి, త్రియేక దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయన వైపు ఎవరెవరు చూస్తారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడని విలాప గీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మన పరలోకపు తండ్రి మన మీద ప్రతి క్షణము తన దృష్టిని ఉంచి మన ప్రతి అవసరాన్ని ఈరోజంతా తీర్చడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసంతో ఈరోజంతా ఆనందంగా జీవించుదాం. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నెన్నో వస్తువులు, ఎవరెవరో మనకి చాలా ప్రియమైన వారుగా ఉంటారు. ఎన్నో వస్తువులు చాలా ఇష్టమైనవిగా ఉంటాయి. కొన్నిటిని చాలా భద్రంగా మనము దాచిపెట్టుకుంటూ ఉంటాం. వాటి అవసరము తీరిపోయినప్పటికీ, అవి ఇక ఉపయోగపడనప్పటికీ కూడా కొన్ని వస్తువులను, కొన్నిటిని చాలా ప్రియంగా వాటిని మనం దాచిపెట్టుకొని ఉంటాం. అవి ఫొటోసే కావచ్చు, మనకి ఎవరైనా ప్రేమగా ఇచ్చిన కొన్ని వస్తువులే కావచ్చు, ఈ లోకంలో ఏదో మనము సాధించిన మెడల్సే కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా వాటిని తీసుకొని వెళ్తూ ఉంటాం. చూడండి, అవి దానివల్ల ఇక ఏ ఉపయోగం లేదు అని తెలిసినప్పటికీ కూడా కొన్ని వస్తువులను అతి జాగ్రత్తగా, ఇక ఎవరు వాటిని ముట్టుకోకూడదు, ఎవరికి అందనంత ఎత్తైన స్థలంలో లేదా చాలా భద్రంగా లోపల ఎక్కడో ఎవరికి దొరకకుండా దాచిపెట్టుకుంటూ ఉంటాం. ప్రియులారా, అవన్నీ కూడా ఈ లోకం నశించిపోయినప్పుడు అవన్నీ కూడా నశించిపోయేయే. మనుషులం మాత్రమే ఈ లోకంలో ప్రియమైన వస్తువులను దాచిపెట్టుకుంటున్నామేమోనని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు కూడా మనుషులకి, తనకి ప్రియమైన వారికి సంబంధించిన కొన్నిటిని దాచిపెట్టుకుంటున్నాడంట. ప్రియులారా, మనం మాత్రమే దాచిపెట్టుకునే వాళ్ళలో ఉన్నామని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు దాచిపెట్టుకునేది ఏంటి? 56వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా, నా అశ్రు బిందువులన్నిటిని కూడా, నా కన్నీటిని కూడా నీవు నీ సీసాలో దాచిపెట్టుకొని ఉన్నావు. నా యొక్క వేదన, శోధన, బాధలన్నిటి కూడా నీ గ్రంథంలో లిఖించి ఉన్నావు. ప్రియులారా, చూడండి, ఈ లోకంలో మనం శ్రమలు అనుభవిస్తాము, దేవుడికి తెలుసు. 16వ అధ్యాయం యోహాను సువార్త 33వ వచనంలో ప్రభువే స్వయంగా చెప్పారు, ఈ లోకంలో మీరు కష్టాలను, శ్రమలను అనుభవిస్తారు. నేను కూడా ఈ లోకంలో కష్టాలు, శ్రమలు అనుభవించాను. కానీ వాటిని చూసి మీరు అధైర్యపడవద్దు, భయపడవద్దు. నేను మీకు ఈ లోకాన్ని జయించిన వాడను, మీకు తండ్రిగా ఉన్నాను, మార్గచూపరిగా ఉన్నాను. ప్రియులారా, మనం ఆ శ్రమలలో, కష్టాలలో కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దేవుడు గమనించడం లేదేమో, దేవుడు చూడడం లేదేమో అని మనం అనుకుంటాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో సౌలు రాజు దావీదు వెంటపడి అతన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దావీదు చేసిన తప్పేమీ లేదు. ఎక్కడెక్కడ సౌలు యుద్ధము చేయమని తన తరపున దావీదు పంపించాడో, దావీదు వెళ్ళిన ప్రతి యుద్ధంలో దేవుడిచ్చిన శక్తి ద్వారా అన్ని యుద్ధాలలో విజయం పొందాడు. అది గమనించిన స్త్రీలు సౌలుకేమో 1000 మందిని చంపినట్లుగా చెప్పారు, దావీదు ఏమో 10,000 మందిని చంపినట్లుగా. వారి ఆనందంలో ఆ స్త్రీలు దావీదుకి అంత మంచి పాట పాడినప్పుడు అది తట్టుకోలేని సౌలు అప్పటి నుంచి ఎన్నోసార్లు దావీదుని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు.
చూడండి, సౌలు నుంచి తప్పించుకొని దావీదు కొండల్లో, కోనల్లో, ఎడారుల్లో ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తూ ఒక స్థలానికి వచ్చినప్పుడు, గాదు అనే స్థలానికి వచ్చినప్పుడు చూడండి, గొల్యాతు గాదు స్థలానికి చెందినవాడు. ఇప్పుడు దావీదు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ గాదులోని ఎంతోమంది దావీదును గుర్తుపడతారు. సౌలు నుంచే తప్పించుకొని అతడు వస్తున్నప్పుడు గాదు స్థలానికి వచ్చినప్పుడు అది ఇంకా శత్రు భయంకరమైన స్థలము. ఒక సామెత ఉంది కదా, పెనం మించి పొయ్యిలో పడినట్లుగా సౌలు నుంచి పారిపోతూ శత్రుపీడితమైన గాదు స్థలానికి వచ్చినప్పుడు తన కన్నీటిని ఆపుకోలేక కన్నీటితో ఈ గీతము పాడుతూ, ప్రభా, ఇంతగా నేను కన్నీరు కారుస్తూ ఉన్నాను, నా కన్నీరంతా కూడా నువ్వు సీసాలో దాచిపెట్టుకొని ఉన్నావయ్యా, నా శ్రమలు, వేదనలు, శోధనలు అన్నీ కూడా నీ గ్రంథములో నువ్వు లిఖించి ఉన్నావయ్యా అని కీర్తనకారుడు విశ్వాసముతో ఈ గీతాన్ని పాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు కన్నీరు మాత్రమే దేవుడు దాచిపెట్టుకుని ఉన్నాడా? మనుషులకు మాత్రమే కన్నీరు వస్తుందా ప్రియులారా? ఈ మనుషుల కన్నీటితో దేవుడు ఎందుకు అంత పవిత్రంగా సీసాలో వాటిని దాచిపెట్టుకున్నాడు? మనుషులు మాత్రమే కన్నీరు కార్చగలరా? దేవుడు కూడా కన్నీరు కారుస్తారా అని మనం చూసినప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు నిష్కల్మషుడైన దేవుడు, ఏ పాపము ఎరుగని ప్రభువు నా పాపముల కొరకు, శాపముల కొరకు ఆయన సిలువలో కఠినమైన మరణాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మరలోకపు తండ్రి నిన్ను నన్ను అంతగా ప్రేమించారు కాబట్టి మన మీద ప్రేమ చూపించడానికి తన ఏకైక కుమారుణ్ణి, ఏ పాపము ఎరుగని యేసు ప్రభుని సిలువలో వదిలివేసినప్పుడు అది తట్టుకోలేని యేసు ప్రభుల వారు, నన్ను ఎలా వదిలేసావు ప్రభా, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అని యేసు ప్రభులో కన్నీరు కార్చినప్పుడు అది తట్టుకోలేని ఈ భూమి ఆయన మరణాన్ని చూసి కంపించిపోయింది. ప్రియులారా, దేవుడు కూడా కన్నీరు కార్చి ఉండవచ్చు. దేవుడు కన్నీటిని చూసిన సూర్యుడు ఇక ఈ లోకంలో నేను ప్రకాశించలేనని మరుగైపోయాడు. ఈ లోకమంతా కూడా చీకట్లు కమ్మింది. మనుషులు మాత్రమే కాదు కన్నీరు కార్చగలిగింది. తన ఏకైక కుమారుడు మరణించినప్పుడు సృష్టి కూడా కన్నీరు కార్చి తన యొక్క వెలుగును ఈ లోకంలో చూపించలేకపోయింది. ప్రియులారా, దేవుడికి కన్నీరు చాలా ప్రశస్తమైనది. యేసు ప్రభువుల వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యెరూషలేమును చూసి లూకాసు వార్త 19వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నాం. యెరూషలేము యెరూషలేము, ఎన్నిసార్లు నిన్ను సరైన దారికి తీసుకొని రావడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు అని యెరూషలేము నశించిపోబోతున్న దానిని చూసి ప్రభువు కన్నీరు కార్చడము, విలపించడము మనం సువార్తల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రకరకాల కన్నీటిని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండంలో యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు తను చేసిన తప్పేమీ లేదు. దేవుడు ఇచ్చిన దర్శనాలను, కలలను తన యొక్క సహోదరులకు, తండ్రికి చెప్పినప్పుడు తల్లిని కోల్పోయిన వాడు తండ్రి దగ్గర ప్రేమను పొందుదామా, అన్నదమ్ముల దగ్గర ప్రేమను పొందుదామా అన్నప్పుడు ఎవరూ తనను ప్రేమించలేని వారు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని చెప్తూ ఉన్నప్పుడు వాడు ఎగతాళి చేసినప్పుడు కన్నీరు కార్చాడేమో. చూడండి, వాళ్ళు ఐగుప్తీలకు అమ్మివేసినప్పుడు కన్నీరు కార్చాడు. తను ఒంటరిగా ఐగుప్తు దేశంలో చెరసాలలో ఉన్నప్పుడు, నేరారోపణ గావించబడినప్పుడు కన్నీరు కార్చాడు. ఇదంతా దేవుడు జాగ్రత్తగా సీసాలో దాచిపెడుతూ ఉన్నారేమో. చూడండి, చివరికి తన అన్నదమ్ములు ఆకలికి తట్టుకోలేక గింజలు కొనడానికి తన ఐగుప్తులో గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆదికాండం 45వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. తన అన్నదమ్ములను చూసి ప్రేమని ఆపుకోలేక బెన్యామీను మీద పడి ఏడ్చి తనను తాను వారికి తన యొక్క తమ్ముడు, తన యొక్క అన్న అని, నేను యోసేపునని వాళ్ళను మన్నించి కన్నీటితో తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు.
ఎక్కడెక్కడ ఒకరినొకరిని మన్నించుకుంటామో, ఒకరి మీద ఒకరు మనం ప్రేమ చూపిస్తూ ఉంటామో, ఎక్కడెక్కడ విడిపోయిన కుటుంబాలు తిరిగి కలిసిపోతాయో, అక్కడ వాళ్ళు ఒకరినొకరు మన్నించుకోవడం ద్వారా వచ్చిన ఆ కన్నీరు దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైనది. దాన్ని కూడా ప్రభువు సీసాలో దాచిపెట్టి ఉండవచ్చు. చూడండి, కొన్నిసార్లు మనం కన్నీరు కార్చవలసిన సమయంలో, తగ్గిన సమయంలో మనం కన్నీరు కార్చకుండా ఆ సమయము దాటిన తర్వాత కన్నీరు కార్చినా దానికి విలువ ఉండదు, దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు ప్రియులారా. చూడండి, ఏసావును దీవించడానికి తన తండ్రిని మంచి భోజనం సిద్ధం చేసుకొని పెట్టుకొని రమ్మన్నప్పుడు ఏసావు రావడం ఆలస్యం అయినందున మోసగాడైన యాకోబు తన తండ్రిని మోసగించి ఆశీర్వాదములు దీవెనలు అన్నీ కూడా పొందిన తర్వాత చూడండి వచ్చి కన్నీరు కారుస్తున్నాడు. హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, తండ్రి నేను జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాను, ఆకలిని తట్టుకోలేక నేను నా జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి ఇచ్చేశాను, ఇక తండ్రి దగ్గర నుంచైనా నేను ఆశీర్వాదం పొందవచ్చు అని అనుకున్నాను, కానీ మరొక్కసారి నేను మోసగింపబడ్డాను, ఏదైనా ఆశీర్వాదము నువ్వు నాకు ఇవ్వడానికి లేదా అన్నప్పుడు తన తండ్రి చెప్పాడు, అన్ని ఆశీర్వాదములు నేను నీ తమ్ముడికి ఇచ్చేశాను, ఇక నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏ ఆశీర్వాదం లేదు, నువ్వు నీ తమ్ముడికి నువ్వు సేవ చేస్తావు, అతడు నీ మీద పరిపాలన చేస్తాడు, ఇది మాత్రమే నేను చెప్పగలను అంటున్నాడు. ప్రియులారా, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన తర్వాత కన్నీరు కార్చిన లాభం లేకపోయింది. మోసగింపబడి తన ఆశీర్వాదాన్ని కోల్పోయినప్పుడు అప్పుడు కన్నీరు కార్చిన ఏ లాభం లేదు. నా ప్రియ సహోదరా సహోదరి, ప్రభు ఈ లోకంలో మనం మనుషులుగా ఉన్నప్పుడే, తగిన సమయము మనకి ఇచ్చినప్పుడే మన శారీరక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. చూడండి, మనము ధనికుడైన ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళిన తర్వాత లూకాసు వార్తలు 16వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చదువుతున్నాం ప్రియులారా. అబ్రహాము ఒడిలో లాజరును చూసి నరకంలో ఉన్న ధనవంతుడు కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా, ఈ అగ్నికి నేను మాడిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, లాజరుని పంపించి నా నాలుక మీద ఒక్క 2 చుక్కలు నీళ్లు చాలు అంటున్నాడు. కానీ అబ్రహాం చెప్తున్నాడు, అయ్యా, నీవు ఆ లోకంలో ఉన్నప్పుడు అక్కడ నువ్వు భూలోకంలో ఎంతో సంతోషించావు, ఆనందించావు, శ్రమలు పడుతున్న లాజరుని నువ్వు పట్టించుకోలేదు. చూడండి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు అని చెప్పినప్పుడు నరకంలో అతడు కన్నీరు కార్చినా, తన అన్నదమ్ముల కొరకు ప్రాధేయపడినా ఇక ఎవ్వరు కూడా నీ జీవితంలో ఏమీ చెయ్యలేరు అని నరకంలోనికి వెళ్ళిన తర్వాత మనం కన్నీరు కారుస్తే లాభం లేదు ప్రియులారా. కాబట్టి మనందరి జీవితంలో కన్నీరు తప్పకుండా ఉంటుంది. కానీ తగిన సమయంలో మనం కన్నీరు కార్చుతున్నామా, లేదా సమయము దాటిపోయిన తర్వాత అప్పుడు అయ్యో ఆశీర్వాదం కోల్పోయానే అని కన్నీరు కారుస్తున్నామా? యెరూషలేమును చూసి యేసు ప్రభువు కన్నీరు కార్చినట్లు ప్రతిరోజు మనల్ని చూసి కూడా పరలోకపు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ప్రార్థన విన్నపములతో ప్రభు కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ఆ ప్రభువు కన్నీరు చూసి ఈరోజు మనము ఇలా ఉండగలిగామేమో. బబులోను ప్రవాసంలోనికి వెళ్ళిన తర్వాత ఆ బబులోను నదుల దగ్గర కూర్చొని ఆ యెరూషలేమును తలంచుకొని ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు సియోనును గుర్తించుకొని వారు కన్నీరు మున్నీరుగా విలపించి కీర్తనలు పాడారంట. ఆ యెరూషలేములోనే, సియోనులోనే ఉన్నప్పుడు తమ జీవితాన్ని సరిచేసుకొని ఉంటే బాగుండేది. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు ఏ విధమైన కన్నీరును మనం కారుస్తున్నామో, మన ప్రతి విధమైన కన్నీరును మన ప్రభువు సీసాలో దాచిపెడుతున్నారు. మరి ఆ ప్రభువు మన ప్రతి కన్నీటికి జవాబుని ఇవ్వాలంటే తగిన సమయంలో మనం పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా, జీవించినది నేను కాదు, నీవే నాలో జీవిస్తున్నప్పుడు
ఈ లోకం చెందిన ఆశీర్వాదముల కొరకు నేను కన్నీరు కార్చను ప్రభా. ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల కొరకు నేను కన్నీరు కారుస్తాను. నీవు ఏ విధంగా నశించిపోయే ఆత్మలు ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో నశించిపోవడము నీ చిత్తము కాదని తండ్రి కుడి ప్రక్కన కూర్చొని కన్నీరు కారుస్తున్నావో ప్రభా, నేను కూడా కన్నీటి ప్రార్థన చేసే అభిషేకాన్ని నా మీద కుమ్మరించయ్యా అని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. మన కన్నీరు కూడా ప్రభు సీసాలో దాచిపెట్టి ఉన్నారు ప్రియులారా. అది మనము కన్నీరు కాచి మిగతా సమయంలో మనం మర్చిపోయి ఉండవచ్చు, కానీ ఒక్కరోజు ఆ కన్నీటికి దేవుడు తప్పకుండా జవాబిస్తారు. అందుకని ఆయన భద్రంగా దాచిపెడుతున్నారు. కాబట్టి తగిన సమయంలో దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి, ఆ ప్రభుకి మహిమకరంగా జీవించడానికి, మన కన్నీటికి జవాబు ఇచ్చే ఆ దేవునికి సాక్షులంగా జీవించడానికి మన జీవితాన్ని మార్చమని అడుగుదాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. కోడి తన రెక్కలను చాచి తన బిడ్డలను కాచుకున్నట్లుగా అయ్యా సిలువలో అయ్యా నీ ప్రతి రక్తపు బొట్టును ధారలు ధారలుగా మా కొరకు కార్చిన దేవా నీకు స్తోత్రం తండ్రి. వీరు చేయున్నదేమో వీరు తెలియక చేస్తున్నారని అయ్యా మా యొక్క అజ్ఞానాన్ని నీ ప్రార్థన ద్వారా తండ్రికి తెలియచేసిన యేసయ్యా నీకు స్తోత్రం. మీరు చెల్లించిన వెల ద్వారా మాత్రమే మీ కన్నిటికి ఎంతో విలువ ఉంది కాబట్టి ప్రభా, నశించిపోతున్న మా అందరినీ కూడా అయ్యా రక్షణ అనుభవాన్ని దయచేసిన దేవా నీకు స్తోత్రం. అయ్యా మా శ్రమల్లో, శోధనలో, వేదనలో ఎప్పుడెప్పుడు మేము కన్నీరు కారుస్తున్నామో దానిని సీసాలో దాచిపెట్టుకుంటున్న దేవా నీకు స్తోత్రం. దావీదు కన్నీటిని దాచిపెట్టినట్లుగా మా అందరి కన్నీటిని కూడా ఒకరోజు నువ్వు జవాబు ఇవ్వబోతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. అందుకని మీకు వందనములు తెలియచేసుకుంటూ యేసయ్య నామములో మీకు మహిమకరంగా జీవించినట్లు నూతన అభిషేకాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన కన్నీరు ఎంతో విలువైనది దేవుని దృష్టిలో. కాబట్టి మన యొక్క కన్నీటిని సీసాలో దాచి ఉంచే ఆ దేవుని కొరకు మహిమకరంగా, సాక్షిభూతంగా ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.